కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన మాత్రమే తమదని, మిగతా టెక్నికల్ అంశాలన్నీ అధికారులు తీసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. బ్యారేజీల్లో నీటి నిల్వ కూడా అధికారుల నిర్ణయమేనని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్ ని దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ పై కమిషన్ ప్రశ్నించింది. కేసీఆర్ ని 1-to-1 విచారించారు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను అఫిడవిట్ రూపంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కి కేసీఆర్ అందించారు. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని సర్వేలు చేశామని కమిషన్ కు తెలిపారు కేసీఆర్. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయని చెప్పారు. కేసీఆర్ ని కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. 3 బ్యారేజ్లకు సంబంధించిన రీడిజైన్లపై కేసీఆర్ ని కమిషన్ ప్రశ్నించింది. అన్నింటికీ అప్రూవల్స్ ఉన్నాయని చెప్పారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు పనిచేశారని కేసీఆర్ కమిషన్ కు చెప్పారు. ప్రతి నిర్ణయాన్ని నివేదికల ఆధారంగా ఇంజనీర్లు తీసుకున్నారని తెలిపారు. బ్యారేజ్ల లొకేషన్స్ మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా, టెక్నికల్ రిపోర్ట్ అదేవిధంగా వాప్స్కోప్ సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పులు జరిగాయని చెప్పారు. వాప్స్కోప్ నివేదిక ప్రకారం ఇక్కడ నీళ్లు అందుబాటులో లేనందున రీడిజైన్ నిర్ణయం తీసుకున్నామని కమిషన్ కు తెలిపారు కేసీఆర్. కమిషన్ కు కాళేశ్వరం ప్రాజెక్టు బుక్ ని కేసీఆర్ అందజేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో వివరించారు. కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం వద్ద తగిన నిధులు లేకపోవడంతో తొందరగా ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచనతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. బ్యారేజీల్లో వాటర్ నిలపడం ఇంజనీర్ల నిర్ణయం, అందులో ప్రభుత్వ నిర్ణయం ఉండదని కమిషన్ కు కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం, లొకేషన్ అంతా టెక్నికల్ టీం, హైపవర్ కమిటీ సూచన మేరకు జరిగిందన్నారు. సిడబ్ల్యూసి లెటర్స్ అదేవిధంగా వాప్స్కోప్ సంస్థ ఇచ్చిన నివేదికను కమిషన్ కు అందజేశారు. మహారాష్ట్ర చేసిన అభ్యంతరాల్ని కమిషన్ కు వివరించారు కేసీఆర్. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని తెలిపారు కేసీఆర్. అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ కోరారు కేసీఆర్. దీంతో ఓపెన్ కోర్టు నుంచి కమిషన్ అందరినీ బయటకు పంపించింది. విచారణ హాల్లో 3 మాత్రమే అనుమతిచ్చారు. జస్టిస్ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ కేసీఆర్ ని ప్రశ్నించారు.